అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఇట్స్ అఫీషియల్. ఇన్నాళ్లుగా అభిమానులకు పవర్ స్టార్ గా, తన కార్యకర్తలకు జనసేన అధినేతగానే పాపులర్ అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బుధవారం జూన్ 19న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖలు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, అటవీ పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను స్వీకరించారు. క్యాంప్ ఆఫీసులో సరిగ్గా ఉదయం 10 గంటల 47 నిమిషాలకు తన క్యాంప్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు పవన్ కళ్యాణ్. అయితే బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇంద్రకీలాద్రి ఆలయ వేద పండితుల ఆశీర్వచనం కూడా అందించారు. బాధ్యతలు స్వీకరించగానే ఫైళ్లపై పవన్ సంతకాలు కూడా చేశారు. అనంతరం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పవన్ భేటీ అవుతారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ కు జనసేన, టీడీపీ నేతలు అభినందనలు తెలిపారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన నేత కొత్తపల్లి సుబ్బరాయుడు, నాదెండ్ల మనోహర్ తదితరులు పవన్ కు శుభాకాంక్షలు కూడా చెప్పారు. ఇకపై చూడాల్సింది పవన్ కళ్యాణ్ ఏ విధంగా రాజకీయాన్ని నడుపుతారు అనేది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.